మీది శివలింగ కృష్ణప్రసాద్ గారిది మంచి కాంబో. నిజంగా జెంటిల్మెన్ అనే సినిమా ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్లో ఒక పునాది వేసిన సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన కూడా చెప్పారు. నాకు అనిపించింది అప్పుడే, భలే ఇచ్చాడు పాపం, ఈయన సెకండ్ ఇన్నింగ్లో మంచి సక్సెస్ ఇచ్చాడు తీసుకొచ్చి. వెంటనే సమ్మోహన్ కూడా మంచి సక్సెస్ఫుల్ అయింది. సో ఆ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మళ్ళీ హ్యాట్రిక్ ఈ సినిమా సాధిస్తారా? అంటే ఈ కథ సినిమా పరంగా నేను చూసుకున్నప్పుడు కానీ ఆయనకు కూడా చాలా నచ్చింది. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మా అందరికి కూడా చాలా, మాకు ఇంటర్నల్గా 2-3 స్క్రీనింగ్స్ వేసుకున్నామండి, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి, లేకపోతే యాక్టర్స్ కూడా. బయట వాళ్ళు కూడా కొంతమంది చూశారు. సో మాకు చూసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా చెప్పడం, చాలా ఎంజాయ్ చేసిన సినిమా ఇది ఖచ్చితంగా. అందుకనే మేము డిసెంబర్లో వద్దాం అనుకున్నది, ఒకటి పుష్ప యొక్క వేవ్ వల్ల కూడా ఆగిపోయి మేము ఓకే ఫిబ్రవరిలో వద్దామా అని కొంత తర్జన పడినప్పుడు మాకు మా శ్రేయోభిలాషలో లేదు, సమ్మర్కి కరెక్ట్ ఈ సినిమా, సమ్మర్ హాలిడేస్కి సినిమా కరెక్ట్ అని చెప్పడం వల్ల మేము ఏప్రిల్లో రావడం నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి మాకు ఐఎమ్ పర్సనల్లీ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. మనకు ఒక సినిమాలు కొన్నిటికి ఒక వైబ్ తెలుస్తుంది, ఇది బాగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఈ సినిమా అని. అలాంటి వైబ్ నాకే కాదు, మా అందరికి కూడా, మన కాస్ట్ అండ్ క్రూ కూడా వచ్చిన సినిమా. సో నేను చాలా గట్టిగా నమ్ముతున్నానండి, ఇది మాది 3వ సినిమా కూడా గట్టి విజయం సాధిస్తుంది. నాకెందుకు అనిపిస్తుంది, గట్ ఫీలింగ్.